చిత్తూరు జిల్లా వీకోట మండలంలో మంగళవారం ఉదయం జరిగిన దారుణ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. ఈ దాడిలో ఆయన సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. అలాగే ఈ ఘటనలో ప్రజాశక్తి విలేకరి మణి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై పుత్తూరు మండలానికి చెందిన పత్రిక విలేకరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ దాడిని ఖండించారు. ప్రజలకు నిజాన్ని తెలియచేసే జర్నలిస్టులపై ఇలాంటి దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి ముప్పని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన దుండగులను వెంటనే గుర్తించి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టులకు తగిన భద్రత కల్పించాలని పోలీసు అధికారులను వారు కోరారు. అదేవిధంగా మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, గాయపడిన విలేకరి మణికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మండల విలేకరులు, నగిరి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు, వామపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు. थोड़ा ठीक करो।